యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజు కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా వచ్చాను. ఈ వీడియోలో మీకు వంశీ అన్న గారి గురించి, అదేవిధంగా జేమ్స్ బ్రదర్ గారి గురించి, వీరు బోధించే తప్పుడు బోధలు, పిచ్చి బోధలు, లేకపోతే చెత్త బోధలను కూడా మనం చెప్పొచ్చు. ఇలా చెత్త బోధల గురించి ఈ వీడియో ద్వారా కూడా మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది దగ్గర వెళ్ళాలి, చాలా మంది సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యమైన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీరు ఏం చేస్తున్నారంటే సత్యవాక్యాన్ని సరిగ్గా వివరించాక వీరి మైండ్లో ఉన్న కొన్ని తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా సత్యవాక్యాన్ని బోధించే మన ఆత్మ తండ్రి గారైన జయశాలి గారు, ఆయన బోధించిన చాలా మంచి మంచి విషయాలను, చాలా అద్భుతమైన విషయాలను ఎవరైనా ఈజీగా అర్థం చేసుకునే మంచి మంచి విషయాలు వాళ్ళు వివరించినా వీరికి సరైన రీతిలో అర్థం కాక వీరు కొత్త సిద్ధాంతాలు తెచ్చి ఉన్న వాక్యాన్ని పాడు చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ లేనిపోని మాటలు ఈరోజు ప్రజలకి తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే సత్యవాక్యాన్ని తెలుసుకున్న అనేక మంది, జయశాలి గారి దగ్గర నేర్చుకున్న చాలా మంది సరిగా బైబిల్ నేర్చుకోక, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సరిగా ఉండక, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోక వీరి మాటలు విని మోసపోతున్నారు. వాళ్ళని ఏమంటారంటే గొర్రెలు అంటాను, లేకపోతే అమాయకులు అంటాను. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పబడిన విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వీరు చెప్పే తప్పుడు మాటల్ని స్వీకరించి మోసపోతున్నారు. కనుక వీరు అమాయకులు, గొర్రెలు అని నేను అంటాను. ఒకవేళ ఈ మాట విన్న తర్వాత ఏ గొర్రెకైనా బాధ అనిపిస్తే నాతో మీరు చర్చకు రండి, నాతో డిబేట్కి రండి, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాను నేను. ఓకే, మామూలుగా ఓడించాను, చిత్తుగా మీకు ఓడిస్తాను. ఆల్రెడీ ఒక వ్యక్తిని ఓడించాను నేను, మధు అని. ఓకే, పాత నిబంధనలో యెహోవా దేవుడు యేసుక్రీస్తని, లేకపోతే యెహోవా దూత యేసుక్రీస్తని, అంటే క్లారిటీ లేని బోధ అనమాట, క్లారిటీ లేని వాదన అనమాట. ఓకే, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు జోడిస్తూ బోధిస్తూ ఉంటారు. సో ఆ మధుని కూడా చాలా దారుణంగా ఓడించాను. అది యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి దాన్ని చూడండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. అదేంటంటే యెహోవా వాక్యము ప్రత్యక్షమగుట అంటే ఏంటి? యెహోవా వాక్యము ప్రత్యక్షమగుట అంటే ఏంటి అంటే మనం బైబిల్లో పాత నిబంధనలో లేకపోతే క్రొత్త నిబంధనలో, రెండు నిబంధనలో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. అదేంటంటే యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను, యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని వంశీ అన్న గారు మరొక రకంగా చెప్తాడు, అదేవిధంగా జేమ్స్ బ్రదర్ గారు మరొక రకంగా చెప్తారు. వీరిద్దరు ఫ్రెండ్సే, కానీ వీరి బోధలు ఎలా ఉన్నాయంటే ఈయనకి ఇద్దరు మాటలకి ఏమవుతుందంటే కాంట్రడిక్షన్ అవుతుంది. ఎలా అంటే ఈ వీడియో ద్వారా మీరు చూడండి. ఇందులో జేమ్స్ గారు ఏమంటారంటే యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను అనగా దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారే ప్రత్యక్షమయ్యారు, యేసుక్రీస్తు వారే వచ్చారు. అంటే పాత నిబంధనలో యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను, యెహోవా వాక్యం వచ్చేను. ఓకే, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం గారికి, ఇసాక్ గారికి, యాకోబ్ గారికి, ఇలా చాలా మంది ప్రవక్తలకి యెహోవా వాక్యం వచ్చేను, ప్రత్యక్షమాయను, ఇలా చాలా మాటలు మనకి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విషయాలని జేమ్స్ బ్రదర్ ఏమంటాడంటే యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను అనగా దానికి అర్థం ఏంటంటే అది సౌండ్ కాదు. ఓకే, అది వాయిస్ కాదు, అది కేవలం సౌండ్ కాదు. అక్కడ యేసుక్రీస్తు అని నొక్కి చెబుతూ అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఓకే, అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఈ జేమ్స్ బ్రదర్ ఏంటంటే ఈయనకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఓకే, ఆలోచన చాలా తక్కువ, ఈయనకి ఆవేశం మాత్రం చాలా ఎక్కువ. ఏదో ఎవరిదైనా పోటీ చేయడానికి వెళ్తున్నప్పుడు చాలా ఆవేశంతో వెళ్ళిపోతాడు, కానీ డిబేట్లో వెళ్ళిపోయిన తర్వాత మొత్తం సైలెంట్ వస్తాడు. ఎలా అంటే మీరు ప్రసాద్ రెడ్డి గారితో ఈయన చేసిన డిబేట్ మీరు చూసి ఉంటారు. డిబేట్ చేయక ముందు చాలా రోషంగా, చాలా పౌరుషంగా మాట్లాడాడు, కానీ డిబేట్లో వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్ అయ్యి మరసంగా ఫ్రెండ్షిప్ చేసుకుని వచ్చాడు. అందుకే అన్నాను ఈయనకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని చెప్పాను. ఓకే, సో ఈయన ఏమంటున్నాడు ఈ వీడియోలో చూడండి. యెహోవా వాక్కు అంటే దానికి అర్థం ఏంటి, ఈయన మాటలు మీరు వినండి. యెహోవా వాక్ అనగానే బ్యాచ్ అందరూ అనుకున్నారు సౌండ్ అనుకుంటున్నారు. వాక్ అంటే సౌండ్ కాదు, కూ అన్నట్టు కాదు. యెహోవా వాక్ అంటే కుమారుడా అన్నట్టు కాదు, సౌండ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, ఆదికాండం 15 అధ్యాయం. ప్రత్యక్షమైన అంటే ఏంటంటే వాక్ అట, చెప్పండి, కనబడుతుందంట. యెరెమీయాకి యెహోవా వాక్ ప్రత్యక్షమై గర్భమంద యెహోవా వాక్ తాకి యెహోవా వాక్ అందట నువ్వు పెండము కాకముందే నేను పిలుచుకున్నానని ప్రత్యక్షమైన యెహోవా వాక్ యెరెమీయాతో మాట్లాడిందంట. సమూయేలు బాలుడుగా ఉండగా అప్పటికి యెహోవా వాక్కు, మీరు ఇంటికి చదవండి, అప్పటికి యెహోవా వాక్కు ఇంకా ప్రత్యక్షము కాలేదు కనుక సమూయేలుకి దేవుడు అంటే ఏంటో అర్థమవట్లేదట. ఆ 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అర్థమవుతుంది యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై అవుతుంది. వాక్కు సౌండ్ ప్రత్యక్షం అవడం ఏంటండి? సౌండ్ వినబడుతుందంటే బాగుంటుంది, సౌండ్ కనబడుతుందా వినబడుతుందా? కనబడుతుంది.
సో మీరు చూశారు కదా ఈ వీడియోలో జేమ్స్ బ్రదర్ గారు ఏమంటున్నారు, యెహోవా వాక్యం అంటే అక్కడ యేసుక్రీస్తు వారు, అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తే దేవుని వాక్యంగా ప్రత్యక్షమయ్యాడు. అది సౌండ్ కాదు, అది వాయిస్ కాదు, అది కేవలం ఒక సౌండ్ కాదు, అక్కడ యేసుక్రీస్తే ప్రత్యక్షమయ్యాడని ఇలా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడండి. ఓకే, అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడని నా మాటల్లో మీరు వినకండి. మీరు గొర్రెలు కనుక, అంటే వీళ్ళు ఫాలో అవుతున్న వారు గొర్రెలు కనుక మీరు ఏం చేయారంటే వంశీ అన్న గారు ఎలా వివరణ ఇస్తున్నారు మీరు చూడండి. ఓకే, వంశీ అన్న గారు సరైన వివరణ ఇచ్చాడు. ఓకే, కొన్ని విషయాల్లో వంశీ అన్న గారు సరైన వివరణ ఇస్తాడు, కానీ మాక్సిమం చాలా విషయాలను తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో ఏదైనా కానీ ముందు వంశీ అన్న గారు చెప్పిన వివరణ మీరు చూడండి. అందులో యెహోవా వాక్కు అంటే ఏంటి, యెహోవా వాక్యం ప్రత్యక్షమైన అంటే ఏంటి, యెహోవా వాక్యం వచ్చారంటే ఏంటి, ఈ వీడియో మీరు చూడండి. ఇందులో జేమ్స్ బ్రదర్ ఎంత అజ్ఞానం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో చూడండి. బైబిల్లో ఎక్కడ దేవుని వాక్యం అని కనపడినా, బైబిల్లో ఎక్కడ దేవుని వాక్యం అని కనపడినా అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువుని పెట్టుకొని మాట్లాడుకోవచ్చా? మీరు మాట్లాడుకోవచ్చు అంటే మీకు సరిగా అర్థం అన్నట్టు మ్యాటర్. మీరు మాట్లాడుకోవచ్చు అంటే మీకు సరిగా అర్థం అన్నట్టు మ్యాటర్. మళ్ళీ దేవుని వాక్యం అని ఎక్కడున్నా అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఊహించుకోవచ్చా, మాట్లాడుకోవచ్చా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు భూమి మీద పరిచర్య చేసే కాలానికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నాడా లేదా? డౌట్ లేదుగా. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా తిరుగుతున్నాడు. అప్పుడు యోహాను గారి గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనములు జాగ్రత్తగా చూద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమును లుసానియా అధిపతిగాను. అంటే వెళ్ళి చెప్తున్నాడు, ఏ టైంలో ఇది జరిగిందో టైం ఫ్యాక్టర్ చెప్తున్నాడు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు ఏమి వచ్చెను? దేవుని వాక్యము వచ్చెను. అరణ్యములో ఉన్న యోహాను గారి దగ్గరికి ఏమొచ్చెను? దేవుని వాక్యము వచ్చెను. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం అన్న పేరు ఎవరికి? నన్ను చూపించి కదా. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం అని ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. యేసు ప్రభు ఆల్రెడీ నజరేతులో ఉన్నాడు కదా, నజరేతులో పెరిగింది కదా, ఆయన నజరేతులో ఉన్నాడు. ఇక్కడేమో అరణ్యంలో, యూదయ అరణ్యములో దేవుని వాక్యము ఎవరికి వచ్చింది? యోహాను గారికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, యోహాను గారి దగ్గరకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని వాక్యమా, లేకపోతే జ్ఞానం, దేవుని వాక్యం, ఆత్మజ్ఞానం యోహాను గారికి వచ్చిందా? మీకు ఏమర్థమైంది చెప్పండి. దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభుకున్న టైటిల్స్ లో దేవుని వాక్యం అనేది ఒకటి ఉంది. ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఏం ప్రకటించాడు? వాక్యం ప్రకటించాడు. వాక్యం ప్రకటించింది ఎవరని అడిగితే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన టైటిల్స్ లో టైటిల్ దేవుని వాక్యం. దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించింది ఏంటి? దేవుని వాక్యం. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించింది వాక్యం. ఇవి ఎన్ని వాక్యాలు కనపడుతున్నాయి మీకు? 2 మాటలు, రెండు రకాల వాక్యాలు బైబిల్లో కనపడుతున్నాయి. ఓకే, చూశారు కదా ఈ వీడియోలో వంశీ అన్న గారు చాలా మంచిగా దంచేశారు. ఓకే, చాలా మంచిగా సబ్బు పెట్టి బాగా ఉతికేశారు జేమ్స్ బ్రదర్ని. ఎందుకంటే జేమ్స్ బ్రదర్కి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. బైబిల్లో ఉన్న విషయాలను సరిగా అర్థం చేసుకోవడం రాక ఏదేదో ఆవేశంలో మాట్లాడుతుంటాడు. ఏదో నాకే తెలిసిపోయింది, నాకే సత్యం తెలిసిపోయిందని పిచ్చిగా మాట్లాడుతుంటాడండి. ఓకే, సో యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను, యెహోవా వాక్యం వచ్చానంటే ఒక మెసేజ్ వచ్చిందని అర్థం సింపుల్గా. ఓకే, యెహోవా వాక్యం వచ్చాను, యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఒక మెసేజ్ పరలోకంలో నుండి భూమి పైన ఉన్న మనుషులకు కొన్ని విషయాలను తెలియజేశాడు, కొన్ని సందేశాలు తెలియజేశాడు, కొన్ని హెచ్చరికలు తెలియజేశాడు. దాన్ని యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను, యెహోవా వాక్కు వచ్చానని ఇలా ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది. అదే విషయాన్ని వాళ్ళు వివరిస్తూ వెళ్ళారు. యెహోవా వాక్యం ప్రత్యక్షమైన అనగానే ఏదో యేసుక్రీస్తు ఇలా ఉన్నాడు, ఇలా కనబడుతుందని చెప్పలేదు వాళ్ళు. ఒక ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ని. ఓకే, మీరు ఏ గ్రంథాన్ని చదివినా ప్రవక్తల గ్రంథాలు మీరు చదవండి. ఓకే, ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు గ్రంథాలను చదవండి. అందులో ఈ మాట కంటిన్యూగా ఉంటుంది, మాటిగా ఉంటుంది. యెహోవా వాక్యం వచ్చాను, ప్రత్యక్షమాయను అంటే అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దేవుడు ఇస్తున్నట్టుగా మనకు క్లారిటీ అవుతుంది. కానీ ఈయనకి ఏం అర్థమవుతుంది అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను.
ఓకే, సో మీరు జాగ్రత్త ఆలోచించండి. వీరిని ఏదో ఎక్స్పోజ్ చేయాలని కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వీరు చాలా అజ్ఞానులు, చాలా అంటే చాలా అజ్ఞానులు. ఓకే, కొన్ని విషయాలు చాలా మంచిగా చెప్పారు, లేక అన్ని తప్పని చెప్పడం లేదు. వంశీ గారు చాలా విషయాలు అద్భుతంగా చెప్పాడు. కొన్ని గ్రంథాల గురించి చాలా మంచిగా ఆయన వివరిస్తూ ఉంటాడు, వాటిని నేను వింటాను కూడా, దానికి వీడియో లైక్ కూడా చేస్తాను నేను. కానీ నేటి దినాల్లో కొన్ని విషయాల్లో యెహోవా దేవుడు ఎవరు, ఓకే, యెహోవా దూత ఎవరు అని ఇలాంటి విషయాలు ఏదో ఉన్నాయి కదా, అందులో చాలా తప్పుగా బోధిస్తున్నారు, చాలా అంటే చాలా తప్పుగా బోధిస్తున్నారు. కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరిచ్చే వివరణ వాక్యానుసారం కాదు, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించటము లేదు. కనుక వీళ్ళు బోధతో చాలా జాగ్రత్తగా ఉండండి. BOUI వారు చక్కగా బోధిస్తున్నారు, వాక్యాన్ని మంచిగా బోధిస్తున్నారు, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి చెప్తున్నారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే రీతిలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధింపబడుతుంటారు. కనుక మీరందరూ తప్పనిసరిగా జయశాలి గారు వీడియోలు చూడండి, ప్రసన్న అన్నయ్య గారు వీడియోలు చూడండి. చాలా మంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మంచి మంచి బోధకులు ఉన్నారు. మన ఉపేందర్ అన్న గారు, సంతోష్ అన్న గారు, ఇంకా చాలా మంది దేవుని సేవకులు ఉన్నారు. కనుక మీరు వారి వీడియో చూడండి, సత్యాన్ని మీరు ఈజీగా తెలుసుకుంటారు. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా వీరు వక్రీకరించి తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. వాటి గురించి కూడా తర్వాత వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తాను. కనుక మీరు ఖచ్చితంగా మా వీడియో చూస్తుండండి. మా వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ కూడా చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ కూడా చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా మీకు అనుమానం ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయగలరు. అదేవిధంగా ఈ రోజు ఉన్న టాపిక్ ఏ విధంగా మీకు నచ్చింది మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఎందుకంటే నా వీడియో చూసేవారు నాట్ సబ్స్క్రైబర్స్. ఓకే, చాలా మంది సబ్స్క్రైబ్ చేయని వారు ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వారు తక్కువ మంది చూస్తున్నారు. కనుక ఈ వీడియోని మీరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ విషయాలపైన మీరు నాతో చర్చించాలనుకుంటే, డిబేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో కాంటాక్ట్ చేయండి. నా నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఒక అంశం పైన మనం మంచిగా చర్చించుకుందాం. ఓకే, సో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి.